గట్టు యొక్క కొత్త సైకిల్. ప్రతి ఒక్క పిల్లాడికి బాల్యంలో ఉండే కామన్ కోరిక తనకంటూ ఒక సైకిల్ ఉండాలని ఉంటుంది. గట్టు సైకిల్ తొక్కుతున్నాడు. సొసైటీ మొత్తంలో గట్టు దగ్గర మాత్రమే సైకిల్ ఉండి హరి, గుడ్డు మరియు చింకి అందరూ అతని వైపు ఆశతో చూస్తున్నారు. సొసైటీ మొత్తంలో అతని దగ్గర సైకిల్ ఉంది కదా, అందుకనే ఫోజులు కొడుతున్నారు. ఆగు గట్టు, నాకు కూడా ఒకసారి ఇవ్వు. కానీ గట్టు మాత్రం తన సైకిల్ని ఎవరికి ఇవ్వడానికి సిద్ధంగా లేడు. ఆ పిల్లలంతా గట్టు సైకిల్ వెంట పరిగెడుతూ ఉంటే గట్టుకి చాలా సరదాగా అనిపించింది. ఫాస్ట్ గా తొక్కుతూ సైకిల్ ని పరిగెత్తిస్తున్నాడు. పాపం ఆ పిల్లలంతా అతని వెంట పరిగెడుతున్నారు. గట్టు ప్లీజ్, నాకు కూడా ఒక రౌండ్ ఇవ్వు ప్లీజ్. గట్టు హరిని వెక్కిరిస్తూ చూశాడు. అకస్మాత్తుగా గట్టు సైకిల్ ముందర వాచ్మెన్ అంకుల్ నడుస్తూ కనిపించాడు. గట్టు గట్టిగా సైకిల్ బెల్ని కొడుతూ ఉన్నాడు. స్పీడ్ కూడా చాలా పెరిగిపోయింది. వెనకాలే పరిగెడుతూ వస్తున్న పిల్లలు సైకిల్ని టచ్ చేసేదాకా వచ్చారు. అంకుల్ పక్కకి జరగండి, జరగండి. బెల్ సౌండ్ పెరుగుతూ పెరుగుతూ పోయింది. అకస్మాత్తుగా గట్టుకి మెలకువ వచ్చి మంచంపై లేచి కూర్చున్నాడు. షిట్, ఇది కలనా? ఇంకా సైకిల్ బెల్ సౌండ్ నా చెవుల్లోని మోగుతూనే ఉంది. బెల్ సౌండ్ గట్టిగా వినిపిస్తోంది. అది గట్టు కల నుండి కాదు, బయట నుండి వస్తున్న శబ్దం. గట్టు బాల్కనీలోకి వెళ్లి కిందకి చూశాడు. హరి తన కొత్త సైకిల్తో పాటు నిలబడి బెల్ కొడుతూ ఉన్నాడు. హరి దగ్గర సైకిలా? గట్టు పరిగెత్తుకుంటూ హరి దగ్గరికి వచ్చాడు. ఎలా ఉంది? చాలా బాగుందిరా. ఎప్పుడు తెచ్చారు? నిన్న కూడా లేదు కదా. ఇది విని హరి వెక్కిరిస్తూ ఇలా అన్నాడు. మా నాన్న సర్ప్రైజ్ గిఫ్ట్ ఇచ్చారు. నిన్న రాత్రి తీసుకువచ్చారు. నేను ఉదయం లేచి చూడగానే నా కళ్ళ ముందు ఇది ఉంది. నువ్వు చాలా లక్కీరా. ఇప్పుడు నీకు నీ సైకిల్ ఉంది. నాకు ఒకసారి ఇవ్వవా? ఒక రౌండ్ తిరిగి ఇస్తాను. నాకు సైకిల్ తొక్కడం వచ్చు. హర్ష అన్న నేర్పించాడు. అంత సీన్ లేదు. మా అమ్మ సైకిల్ ఎవ్వరికీ ఇవ్వద్దని చెప్పింది. ప్లీజ్ ఒక్క రౌండ్ ప్లీజ్. ప్రామిస్ రా, ఒకే ఒక్క రౌండ్. నేను ఇలా వెళ్ళి వస్తా. కాని హరి ఒప్పుకోలేదు. గట్టుకి చాలా కోపం వచ్చింది. సరే, నేనైతే నిన్ను నా సైకిల్ టచ్ కూడా చేయనివ్వను. ఎక్కడా కలలోనా? గట్టుకి ఇంకా కోపం వచ్చింది. తర్వాత హరి తన సైకిల్ తీసుకుని అక్కడి నుంచి వెళ్ళిపోయాడు. చూస్తూ ఉండు, నేను కూడా నీకన్నా మంచి సైకిల్ తెచ్చుకుంటాను. గట్టు బాధతో ఇంటికి తిరిగి వచ్చాడు. నాన్న, అమ్మ ఇంకా చింకి హాల్లో కూర్చున్నారు. ఎక్కడికి వెళ్ళావు? సరే, త్వరగా ఫేస్ వాష్ చేసుకుని బ్రేక్ఫాస్ట్ తిను. కానీ గట్టు చాలా కోపంగా ఉన్నాడు. నేను బ్రేక్ఫాస్ట్ చేయను, ఏమీ చేయను. నేను ఈరోజు ఏమీ తినను, తాగను. ఉన్నట్టుండి నీకేమైంది నాన్నా? ఈరోజు హరి కూడా కొత్త సైకిల్ తెచ్చుకున్నాడు. వాళ్ళ నాన్న సర్ప్రైజ్ గిఫ్ట్ ఇచ్చాడు. ఇక ఈ సొసైటీలో సైకిల్ లేనిది కేవలం నేనొక్కడిని మాత్రమే. ఇలా అని గట్టు ఏడుస్తూ ఉన్నాడు. ఆహా, అదా సంగతి. పొద్దున్నే అందుకేనా వెళ్ళావు? ఇంకా ఏడవడం ఆపు. అందరి దగ్గర ఉంటే నీ దగ్గర కూడా ఉండాలని ఏం లేదు కదా. అలా అంటే నీ దగ్గర కూడా చాలా బొమ్మలున్నాయి. అన్ని బొమ్మలు మన సొసైటీలో ఎవరి దగ్గర లేవు. మన దగ్గర అన్నీ ఉండాలని రూల్ ఏమీ లేదు. నాన్న, నేను పెద్దయిన తర్వాత నాకు సైకిల్ కొనిస్తానని చెప్పారు కదా. నువ్వు ఇంకా కొంచెం పెద్దయ్యాక తీసుకుందాం. మీరెప్పుడు అలానే అంటారు. అలా అంటూ ఉంటే నేను పెద్ద అవ్వడం కాదు, ముసలివాడిని అయిపోతాను. ఇది విని అమ్మ, నాన్న, చింకి అందరూ నవ్వడం ప్రారంభించారు. గట్టు ఇంకా కోపంతో తన రూంలోకి వెళ్ళిపోయాడు. గట్టు రోజంతా తన రూంలో కూర్చుని ఏడుస్తూనే ఉన్నాడు. స్నానం, తిండి, నిద్ర అన్నీ వదిలేశాడు. గట్టు, డోర్ ఓపెన్ చెయ్యి. మంచి పిల్లలు అలా మారం చెయ్యరు. నేను మంచివాణ్ణి కాదు. నేను పెద్దయిన తర్వాతే నేను చాలా మంచివాణ్ణి అని అనిపించుకుంటాను. ఇది విని అమ్మకి కూడా బాధ అనిపించింది. ఇంకా నాన్న దగ్గరికి వెళ్ళి, వాడు చాలా మొండిగా ఉన్నాడు. పాపం సైకిల్ ఇప్పొంచొచ్చు గదా. అందరి దగ్గర సైకిల్ ఉంది. వాడికి ఉండాలనిపిస్తుంది కదా. నాన్న జవాబు చెప్పే ముందే చింకి ఇలా అంటుంది. తనకిప్పిస్తే నాకు కూడా సైకిల్ ఇప్పించాలి. చూడు, ఈ డిమాండ్ మిషన్ కూడా మొదలైంది. దీన్నేం చేద్దాం? చింకీ బంగారు, నీకింకా సైకిల్ తొక్కడే రాదు కదా. గట్టుకి సైకిల్ వస్తే తను నీకు నేర్పిస్తాడు. నువ్వు పూర్తిగా నేర్చుకున్న తర్వాత నీక్కూడా మనం కొత్త సైకిల్ కొందాము, సరేనా? చింకీ ఒప్పుకుంది. ఇంకా నాన్న గట్టు రూంలోకి వెళ్లి
తనని సముదాయించి టిఫిన్ తినిపించాడు. తర్వాత వాళ్ళిద్దరూ కలిసి మార్కెట్కి వెళ్లారు. మార్కెట్లో చాలా అందమైన మెరుస్తున్న సైకిల్స్ ఉన్నాయి. కాని గట్టుకి మాత్రం హరి కన్నా మంచి సైకిల్ తీసుకోవాలనుంది. అతను ఒక ఖరీదైన గేర్లు కలిగిన సైకిల్ చూస్ చేశాడు. గట్టు, అది చాలా ఖరీదైంది బాబు. అయితే ఏంటి నాన్న, మనం సైకిల్ ఎప్పుడు ఒక్కసారి కదా కొనేది, మళ్ళీ మళ్ళీ కొంటామా చెప్పండి. నాకు ఇదే సైకిల్ కావాలి. సరే అయితే ఇది ఇవ్వండి, ఏం చేద్దాం? గట్టు నాన్నలతో పాటు సైకిల్ కూడా ఇంటికి చేరుకుంది. అమ్మ సైకిల్కి పూజ చేసింది. గట్టు సైకిల్పై రైడ్కి వెళ్ళాడు. గట్టు ఇప్పుడు చాలా సంతోషంగా గాలిలో తేలుతున్నాడు. అతని కల నిజమైంది. అతనికి రోజు వచ్చే కల ఈరోజు ఎదురుగా ఉంది. గట్టు సైకిల్ అందరికన్నా భిన్నంగా చాలా ఖరీదైంది. పిల్లలంతా గట్టు యొక్క సైకిల్ వైపు కళ్ళప్పగించి చూస్తున్నారు. గట్టు, నువ్వు నా సైకిల్ తొక్కు, నేను నీ సైకిల్ తొక్కుతాను, సరేనా? అలాంటి ఆశలు పెట్టుకోకు. నేను నా సైకిల్ ఎవ్వరికీ ఇవ్వను కూడా. గేర్స్ ఉన్న సైకిల్ కదా, అందుకేనే ఫోర్స్ కొడుతున్నా. ఈ మాట అమ్మ వినగానే అమ్మ గట్టుతో ఇలా అంది. గట్టు, ఇది చాలా తప్పు బాబు. ఎవరు మనతో ఎలా ప్రవర్తించినా మనం మాత్రం అందరితో మంచిగా నడుచుకోవాలి. మన దగ్గర ఉన్న దానితో మనం గర్వపడకూడదు. కావాలంటే హర్ష అన్నని చూడు. ఒకవేళ అతను నీకు సైకిల్ ఇవ్వకపోతే నువ్వు సైకిల్ ఎలా నేర్చుకునేవాడివి? నువ్వు కూడా హర్ష అన్నలాగా అవ్వాలి. పద, చింకీకి కూడా సైకిల్ నేర్పించు. సారీ మమ్మీ, నేను ఇంకెప్పుడు అలా చెయ్యను. పదా చింకీ. ఇంకేం, చింకీ సైకిల్పై కూర్చుంది. గట్టు సహాయంతో సైకిల్ నేర్చుకుంటూ తను కూడా సైకిల్ రైడ్ని ఎంజాయ్ చేసింది.